ఫీజులు కడతాడు కానీ ఒక్కటి రాడు జిమ్కి. హాయ్ బ్రో. హాయ్ సుధీర్, ఈరోజు ఏడే? చెస్ట్ డే. అందరూ మండే ట్యూస్డే అంటుంటే నువ్వు ఒక్కడవే చెస్ట్ డే లెగ్ డే అంటున్నావు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. పద వెళ్ళి వార్మప్ చెయ్యి. వామప్ప అవన్నీ పిల్లలకి, నాలాంటి ఆల్ఫా మ్యాన్కి కాదు. ఆల్ఫానా? ఇలాంటి ఉల్ఫా లాజికల్ చెప్పకు. వెళ్ళి 10 minutes వార్మప్ చేయిపో. అరే ఎందుకు చెయ్యాలి వామప్పు? 10 నిమిషాలు బొక్క. అరే ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదకుండా కాఫీ తాగితే నోరు అలా గాలుద్దో, సడన్ గా వర్కౌట్ వార్మప్ లేకుండా స్టార్ట్ చేస్తే మన బాడీ కూడా అలానే షాక్ అవుద్ది. అందుకే మెల్లగా వార్మప్ తో స్టార్ట్ చేసి ఒక ఫ్లోలోకి రావాలి. అవన్నీ బిగినర్స్ కి. నేను వర్కౌట్స్ అన్ని ఇంటెన్స్ గా చేసే ఎక్స్పర్ట్ ని. అబ్బో, వీడియో వచ్చేసి చూడడం కాదన్నా, సబ్స్క్రైబ్ కూడా చెయ్యాలి. పక్కనున్న గంట సింబల్ కొట్టి సబ్స్క్రైబ్ చేయాలన్నా. జిమ్ చేస్తే చాలా రోజులైంది. అర్జెంటుగా పొట్ట తగ్గించేయాలి. భయ్యా చెప్పండి. ఇక్కడ ట్రైనర్ ఎవరు? కట్అవుట్ చూస్తే తెలియట్లా? కట్అవుటా? అదెక్కడుంది? నేనే. ఓ, నా పేరు సిద్ధు భయ్యా, కొత్తగా జాయిన్ అయ్యా. హలో, ఐ ధీరజ్. ఒక్క 3 monthsలో నా ఫోటో కూడా అలాగవ్వాలి. ఫోటోషాప్ కోర్సులు ఎక్కడ కాదు, అమీర్పేటలో. అది కాదు భయ్యా, ఇంకో 3 monthsలో నేను కూడా అలా తయారవ్వాలి అంటున్నాను. ఏ బాడీ అన్నా అవుతుంది, కాకపోతే టైం పడుతుంది. టైమా? మెల్లగా చేయాలి. టైం పడుతుందా? మంత్కి ఒక్క ప్యాక్ వేసుకున్నా 6 monthsలో 6 pack అవ్వలేదా? అలా ఇష్టం వచ్చినట్టు చేస్తే 6 pack ఏమో గానీ నువ్వు ప్యాకప్ అవుతావు. పేషెన్స్ ఈజ్ ద కీ. హాయ్ బ్రో. సార్ మీరా? సార్కో కూర్చోండి. సార్కో సింగిల్ టీ. ఏంటి సార్ ఇంత మర్యాదలు చేస్తున్నారు? ఆయన జిమ్ ఓనరా? కాదు, డోనర్. డోనరా? ఈయన మా జిమ్ ని డెవలప్ చేయడానికి జనవరిలో 11,000 డొనేట్ చేశారు. బ్రో ఆ డొనేషన్ కాదు బ్రో, ఇయర్ మొత్తాన్ని నేను కట్టిన ఫీజు. సారీ, ఆ రోజు తప్ప ఎప్పుడు కనిపించకపోతే నేను డొనేషన్ అనుకున్నాను. బ్రో ఫిట్నెస్ నా న్యూ ఇయర్ రెజల్యూషన్ బ్రో. అందుకే నా న్యూ ఇయర్ రోజు తప్ప ఎప్పుడు కనిపించలేదు. సరే కానీ వాళ్ళు ఏం చేయాలో చెప్పండి బ్రో. ఈ రోజు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నీ షర్ట్ తడిసాక నువ్వు ఇంటికి వెళ్ళేది. బ్రో బ్రో వెళ్ళి వార్మప్ చెప్పు. అగే గుర్తున్నాయా, మర్చిపోయావా? గుర్తు తెచ్చుకొని మరి వార్మప్ చెప్పు. భయ్యా మరి నా సంగతి నేను చెప్తా కదా. ఓకే. ఎప్పుడైనా సరే చేసే పని మీద శ్రద్ధ ఉండాలి. వార్మప్ నేను చేపిస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం. నాన్న కనకాంబరం, నువ్వు రోజు వర్కౌట్ చేయడానికి జిమ్కి వస్తున్నావా, లేదా రోజు వర్కౌట్ చేస్తున్నాను కటింగ్ ఇవ్వడానికి జిమ్కి వస్తున్నావా? ఇన్స్టాగ్రామ్లో స్నాప్చాట్లో స్టోరీ పెట్టింది వర్కౌట్ చేయబుద్ది కావట్లేదన్నా. స్టోరీ పెట్టేసావుగా, దా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. అదేంటో అన్న, స్టోరీ పెట్టగానే నాకు ఇక్కడికి వచ్చిన పర్పస్ అయిపోయినంత ఫీలింగ్ వచ్చేస్తుంది. రేపు వచ్చేటప్పుడు 30 జతలు బట్టలు తెచ్చుకో, ఒకటి తర్వాత ఒకటి మార్చి ఫోటోలు దిగు, రోజు ఇంట్లో కూర్చొని అప్లోడ్ చేసుకో. బొక్క ఎవరికైనా తెలుస్తుంది ఏంటి? ఓ అన్న, భలే ఐడియా ఇచ్చావు. రేపటి నుంచి అదే పనిలో ఉంటా. థ్యాంక్ యూ. రేయ్, ఎవడ్రా ఈ పాటలు పెట్టింది? ఎవడు ఈ జఫా పాటలు పెట్టింది? ఈ జఫాగాడే. ఈరోజు మా పాటలు పెట్టుకుంటా. ఏంటి భయపడతాం అనుకున్నావేంటి? చెప్తాను. మిస్టర్ ధీరజ్, మిస్టర్ ధీరజ్. నీట్గా మజిల్ ల్యాక్స్ అవుతుంది. ఏంటి మిస్టర్ శివ? ఏంటి అన్యాయం? రేడియో జాకీ కూడా మనం అడిగిన పాట ప్లే చేస్తాడు, కానీ ఈ జిమ్లో ఏంటి ఒక్కటే ప్లేలిస్ట్, ఒకటే ప్లేలిస్టా? అంటే ఏంటి, మాకు పాటల సెలక్షన్ రాక, లేక మా ఫోన్ మీ స్పీకర్లు కరెక్ట్ కాక? నేను సెట్ చేస్తాను. చెప్పు శశి, ఈరోజు పాటలు పెట్టుకునే ఛాన్స్ శివాకి ఇవ్వచ్చు కదా. వాడన్నీ ఏడుపు కూడా పాటలు పెడతాడు ధీరజ్. కరిగేలో ఒక క్షణం, అనిత ఇలాంటి పాటలు పెట్టి సాగొడతాడు ధీరజ్. ఎందుకు రే సైడ్జం? అంటే లాస్ట్ మంతే నాకు అనితతో బ్రేకప్ అయింది. నా బైసిప్స్ కంటే ఆ ట్రైసిప్స్ పోయిన నాడుతో వెళ్ళిపోయింది. అందుకే ఆ పెయిన్ని గెయిన్ చేసుకోవడానికి బ్రేకప్ సాంగ్స్ వింటూ ఉంటా. ఊరుకో ప్లీజ్ శశి, ఈ ఒక్కసారికి ఇచ్చేయచ్చు కదా. ఓకే. కానీ లాస్ట్ వీక్ నీకు వే ప్రోటీన్ ఆర్డర్ పెట్టమన్నా కదా, అది క్యాన్సిల్ చేసే బ్రో. ఓకే అర్థమైంది. అది శివ, ఇప్పుడు వాడికి నేను పర్సనల్ ట్రైనర్. వాడు నా దగ్గర వే ప్రోటీన్ కూడా కొంటాడు. ఇంకా నీ సంగతి అర్థమైంది. రేపటి నుంచి నా హెడ్ ఫోన్స్ నేను తెచ్చుకుంటాను. ఓకే, అలాగే ఫీజు కూడా కట్టే. వరస్ట్ బిహేవియర్స్. నైస్ మ్యూజిక్ టేస్ట్. కంటిన్యూ.
ఏ సిద్ధు వెయిట్స్ తీ టైం పాస్ చేయడానికి వస్తారు జిమ్కి. బ్రో నెక్స్ట్ ఏం చేయాలి? ఫ్లాట్ ప్రెస్ 15 × 3 45. ఓకే ఓకే డన్ బ్రో. వెళ్ళు. ఏ సిద్ధు వెయిట్స్ ఎత్తేటప్పుడు దించేటప్పుడు స్క్వాట్ పొజిషన్లో తీయాలి. ఇలా చేస్తే దొబ్బుతాయి. తీ. అయిపోయింది బ్రో. ఏంటి అప్పుడే ఏం చేసావురా? 15 × 3 ఒకే స్టోకి 45 కొట్టేసా. ఒరే అలా సెట్కి గ్యాప్ ఇవ్వకుండా కొడితే నిజంగానే స్టోక్ వచ్చిపోతావు. కమాన్ బ్రో, దిస్ ఈజ్ జిమ్. జిహెచ్ఎంసి పార్క్ కాదు ఆడుకొని వెళ్ళిపోవడానికి. నేను ఇంటెన్స్ గా వర్కౌట్ చేయడానికి వచ్చా. వర్కౌట్ చేసే వెళ్తా. ఇంటెన్స్. నార్మల్గా చెయ్యి. ఈడబ్బా ఇలా చేస్తే తగ్గిపోద్ది. కోచ్ అసలు మన జిమ్కి అమ్మాయిలు వెళ్ళడం తగ్గించేశారేంటి? నీదే వల్లే. ఆ? నా వల్ల నేనేం చేశాను? హే బేబ్స్, ఐ థింక్ యూ పుట్ ఆన్ సమ్ వెయిట్. లెట్స్ బర్న్ సమ్ క్యాలరీస్ టుగెదర్. ఏంటి కార్డియో చేస్తేనే హార్ట్ బీట్ రైజ్ అవుతుందా? నీలాంటి బ్యూటిఫుల్ లేడీస్ని చూసినప్పుడు కూడా హార్ట్ బీట్ ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది. హే వర్కౌట్ చేసి అలసిపోయినట్టును. డూ యూ వాంట్ టు టేస్ట్ మై ప్రోటీన్ షేక్? నేను వాళ్ళని కన్విన్స్ చేశా కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకు దింపేవాళ్ళు. ఓకే సాయి, మనం ఇప్పుడు ట్రైసెప్ వర్కౌట్ చేద్దాం. ఓకే. ఇది ఇలా తీసుకొని ఇంతే. ఓకే ఇలా చెయ్యి. స్ట్రెస్ తీసుకోకు, ఎంత వస్తే అంతే చెయ్యి. ఓకే చెయ్యి. ఇంతే వస్తుంది బ్రో. Hmm, 2.5 జుజుబే 30 kgs. 30 kgs ఇంటెన్స్. ఒకడేమో అతిగా చేస్తాడు, ఒకడేమో అస్సలు చేయడు. గుర్తుందిగా షర్ట్ తడవాలి ఈరోజు. నీకేమో కాలర్ కూడా తడవలేదు, చూసుకో మరి. హలో మాస్టర్, అసలు ఎవడరా నువ్వు? వారం రోజుల నుంచి జిమ్కి వస్తున్నావు, వర్కౌట్ చేసుకుంటున్నావు, నీ జోన్లో నువ్వు ఉంటున్నావు. అసలు ఇక్కడ పెట్టే పాటలు నచ్చట్లేదా, నా మాటలు నచ్చట్లేదా? వేరెవడో నచ్చాడు. ఎవడాడు? నేను ఫాలో అయ్యే ఒక ట్రైనర్ ఉన్నాడు, వాడు ఫేమస్ యూట్యూబర్. వాడికి నీకన్నా కండలు ఎక్కువ, నీ క్లయింట్స్ కన్నా వాడి సబ్స్క్రైబర్స్ ఎక్కువ. మరి నేనెందుకురా ఇక్కడ? నాకేం తెలుసు? అమ్మ నీ అమ్మ, నా జిమ్కి వచ్చి వేరే వాడిన కన్సల్ట్ చేసి నన్ను ఇన్సల్ట్ చేస్తావా? నేను నీ జిమ్కి వచ్చే నీ ఎక్విప్మెంట్ కోసం, నీ కోసం కాదు. సరే, ఇప్పుడు నువ్వు హోటల్కి వెళ్ళావు అనుకో, వాడు ఇచ్చింది తింటావా లేదా నీకు నచ్చింది కిచెన్లోకి వెళ్ళి నువ్వు వండుకుంటావా? నేను అసలు హోటల్కే వెళ్ళాను, ఐఎమ్ ఆన్ డైట్. ఓ రీడి. సరే నువ్వు పార్ట్స్ పెట్టుకో అర్జెంటుగా, వర్కౌట్ చేసుకో బాగా చేసుకో. ఈ ట్రైనర్ ఇచ్చే ఎక్సర్సైజెస్కి నా షర్ట్ ఏమో కానీ ప్యాంటు మాత్రం తడిసిపోతుంది. షర్ట్ ధరిస్తే కానీ నన్ను బయటకు పంపడు. ఇప్పుడున్నది ఒకటే దారి. ఇంటెన్స్.
షర్ట్ తడిసిపోవాలంటే ఇలా తడిపేసావారా నువ్వు? లియో సినిమాలో అనురాగ్ కశ్యప్ గారు ఉన్నంతసేపు ఉండవు కదరా జిమ్ లో నువ్వు. అంటే అది ఇలా అయితే నువ్వు ఫ్యాట్ తగ్గేది అలా, మజిల్ పెంచేది అలాగా. ఆ? ఈ రోజు నేను నీ చేత ఇంటెన్స్ వర్కౌట్ చేయిస్తారా? Y así suena Ramiro el León. Corridos epidémicos. ఇంటెన్స్ ఇంటెన్స్ అన్నాడు, ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంటాడు. Por Humblón, de Gucci బ్రో డైలీ వర్కౌట్ చేస్తున్నా కానీ వెయిట్ తగ్గట్లేదు బ్రో. మేము వీక్లీ వీడియోస్ పెడతాం బ్రో, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు బ్రో. వ్యూస్ ఉన్నాయి, వ్యూవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. సబ్స్క్రైబ్ టు వాట్ నాట్. ఈ రోజు నీ వర్కౌట్ ఎలా ఉండబోతుందో తెలుసా? ఏంటి బ్రో? ఇంటెన్స్ వర్కౌట్. ఇంటెన్స్ ఎంటర్టైన్మెంట్. si hay un imprevisto para mi familia que las amo un chingo. ఇది నువ్వు ఒకసారి లేచెల్లి డాన్స్ చెయ్యి. డాన్సా? యా ఓకే. ఇప్పుడు చెప్పండి సార్, నాకు ఏ పాలసీ సెట్ అవుద్ది?